ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు లైన్లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే పుల్లారావు గారు. సార్, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. మొత్తం 5 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించింది కదా, దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఎలా చూడొచ్చు మనం? ఇదేం పెద్ద గొప్ప విశేషమైన స్వతంత్రమైన టీం ఏం కాదు. 2 స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు, 2 సిబిఐ ఆఫీసర్లు ఉంటారు, ఇప్పుడు ఒక ఫుడ్ సేఫ్టీ అతను ఉంటాడు. ఇలా 5గురిలో ఎవరో ఒకరు చైర్మన్గా ఉండాలి కదా. ఎవరు సీనియర్గా ఉంటారో చూడాలి. స్టేట్ గవర్నమెంట్ డీజీపీని పెట్టి, సిబిఐ వాళ్ళు డిఐజీలు పెడితే స్టేట్ గవర్నమెంట్ డీజీపీ చైర్మన్గా ఉంటాడు. ఎవరు తోలాలి కదా ఈ 5గురికి. సో చైర్మన్ ఎవరు వస్తారో చూద్దాం. నేను రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఆఫీసరే వస్తాడు అనుకుంటున్నాను, ఎందుకంటే సీనియర్ డీజీపీని పెడతారు కాబట్టి. పెద్ద పెద్ద మార్పు ఏం తీసుకొచ్చిందంటే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా సిట్టు పెట్టి వాళ్ళ పోలీసులు వాళ్ళ హోమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి రిపోర్ట్ చేయకుండా కొంచెం 2 సిబిఐ వాళ్ళని పెట్టారు. వాళ్ళు ఎంతవరకు స్వతంత్రంగా ఉంటారంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది దీంట్లో చూడాలి. సో కొద్దిగా ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అనుకోవచ్చు, కానీ పెద్ద కొత్తగా తీసుకొచ్చేసి కొత్త ఐడియాస్ తీసుకొచ్చే బాడీ కాదు. అందరూ ఆఫీసర్లు స్టేట్ గవర్నమెంట్ మీద ఆధారపడతారు ఇన్ఫర్మేషన్కి. సో మార్పు అనేది సుప్రీంకోర్టు తీసుకొచ్చిన పెద్ద మార్పు కాదు. మెయిన్ థింగ్ ఏమిటంటే సుప్రీంకోర్టు ఆప్ చేసింది ఈ స్పెక్యులేషన్. ఇది అంతా వాళ్ళు చేసిన వాక్యాలని మనం విన్నాం కదా, 1వ తారీఖు అనుకుంటా. అవన్నీ ఇప్పుడు ఈ విషయాన్ని చల్లార్చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎంత ఏం చేసినా దీని మీద హడావుడి ఏం లేదు. ఈ రిపోర్ట్ 1 నెల 2 నెలలు పడుతుందా 3 నెలలు పడుతుంది చూడాలి. కోర్టుకి వెళ్ళి ఎవరైనా వీళ్ళు ఎంత తొందరగా రిపోర్ట్ ఇస్తే అంత తొందరగా ఏదో వస్తుంది. కానీ ఇది ఇష్యూ వెనక్కి వెళ్ళిపోయిందా అంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఇక స్టేట్ గవర్నమెంట్ ఎస్ఐటి ఎంక్వైరీ చేస్తే గబగబా చేదురు. ఇప్పుడు ఏం చేస్తారు? కూర్చోవాలి, కమిటీ ఫస్ట్ మీటింగ్ పెట్టాలి, వాళ్ళు వస్తారు చూస్తారు. ఇదంతా తతంగం 6 నెలలు పడుతుందని నేను భావిస్తున్నాను చాలా తొందరగా చేస్తే. సో సింపుల్గా చెప్పాలంటే ఇష్యూ సుప్రీంకోర్టు చల్లార్చింది. సుప్రీంకోర్టులో ఉన్న విధానం ఏంటంటే చాలా సీరియస్గా విమర్శిస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్. ఏ విషయంలో అయినా వార్నింగ్ ఇచ్చేస్తారు, కానీ వచ్చేటప్పటికి ఫైనల్గా కేర్ఫుల్గా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ అస్తమానం సుప్రీంకోర్టు విమర్శిస్తే వాళ్ళకి దెబ్బ తగులుతారు, పడిపోతారు. కాబట్టి స్ట్రిక్చర్స్ పాస్ చేయకూడదు, కఠిన చర్యలు తీసుకుంటాం సుప్రీంకోర్టు చేస్తే ఆ గవర్నమెంట్ పడిపోతుంది రాజాగానికి. ఇలా చేస్తారు. ఆఖరికి ఒక వయా మీడియాగా ఒక కాంప్రమైజ్గా చేశారు. అన్ని విషయాల్లో ఇంతే. కొన్ని రోజుల క్రితం బెంగాల్ ఆ మర్డర్, మెడికల్ కాలేజ్ మర్డర్ మీద సుప్రీంకోర్టు తీసుకోగానే అంతా ఏదో అయిపోతుంది అనుకుంటే అది ఏదో కమిటీలు పెట్టారు, సేఫ్టీ చేయమన్నారు, అంతే చల్లార్చారు ఇష్యూని. సో ఈ ఇష్యూ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పర్స్యూ చేయడానికి ఏం లేదు, అలా కూర్చోవాలి, చూడాలి. పుల్లారావు గారు, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ జరగబోతోంది. దర్యాప్తు బృందంలో 2 రాష్ట్ర పోలీసు అధికారులుంటారు, 2 సిబిఐ అధికారులుంటారు, ఒక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ అధికారి ఉండబోతున్నారు. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో కూడిన దర్యాప్తు బృందం ఏర్పాటు కాబోతుంది. విచారణ సందర్భంగా అటు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారు లడ్డూ వివాదంలో పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వబోమని సుప్రీంకోర్టు తేల్చేసింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఈ తిరుమల లడ్డు వివాదంపై విచారణ ఎవరు జరపాలి అన్న అంశానికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చింది. ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ప్రధానంగా 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఉన్నతాధికారి, 5 సభ్యుల దర్యాప్తు బృందం లడ్డూలో ముఖ్యంగా కల్తీ నెయ్యిని వినియోగించారా లేదా అన్న అంశంపైన దర్యాప్తు చేయబోతున్నారు. సో ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణస్వామి అంతా ఉన్నారు. ఈ కోర్టులో ఆర్డర్ సందర్భంగా ఆయన కోర్టు హాల్లోనే ఉన్నారు. కృష్ణస్వామి గారు, ఎటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం? ఈ రోజు కోర్టు నెంబర్ 3 నందు ఐటమ్ నెంబర్ మొదట్లోనే వచ్చిన ఈ కేసు దర్యాప్తు 10:30కే జాగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సోలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతా గారిని న్యాయస్థానం బిఆర్ గవాయ్ గారు, కె విశ్వనాథన్ గారు
ఈ లడ్డు వివాదంలో నేతిలో కల్తీ జరిగిందా లేదా అన్న దాని మీద విచారణ జరపాలని మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్లో లేకపోతే మీరు సిబిఐ కానీ మీకు ఒక స్పెషల్ ఏజెన్సీ ద్వారా కానీ దర్యాప్తు చేసే అవకాశం ఉందా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని సిట్ అధికారుల చేత దర్యాప్తు కొనసాగించే విధంగా మీరు ఇష్టపడుతున్నారా అంటే మాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. పిటిషన్దారులు కానీ ప్రతివాదులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతివాదులు కానీ వాళ్ళు కానీ మా విచారణకు ఓకే అంటే మేము విచారణకు సిద్ధంగా ఉన్నామని తన అభిప్రాయం నిలబుచ్చగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అయిన టీటీడీ బోర్డు అడ్వకేట్ అయిన సిద్ధార్థ లోదరా గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యులు రోహిత్ గారి న్యాయవాదులిద్దరిని ఏమిటి మీ ఇంట్రెస్ట్ అనగా దీనిలో ఎలాంటి పక్షపాత ధోరణిలో సిట్ అధికారులు లేరని, సిట్ కూడా ఒక 5 సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కదా, ఎవరెవరు ఉంటారు, ఎన్ని రోజుల్లోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి, ఈ నివేదిక ఎవరికి అందించాలన్నది ఏమైనా స్పష్టత ఇచ్చింది? దీంట్లో ఎలాంటి ఇన్ని రోజుల లోపల నివేదిక సమర్పించాలని ఏమి లేదు. కానీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా మేము ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్గా కాకుండా నిష్పక్ష ఇక అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు, సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు ఆగిపోనుందా? ఎలా చూడొచ్చు? ఆగిపోయింది. ఇప్పుడు సిబిఐ డైరెక్టర్లను అపాయింట్ చేయాలి. ఇదంతా చల్లారిపోయింది. ఇష్యూ పూర్తిగా చల్లారిపోయిందని నేను చెప్తున్నాను. రాజకీయంగా ఇంట్రెస్ట్ అంతా చల్లారిపోయింది. గబగబా వెళ్ళి ఏదో రిపోర్ట్ తీసుకొచ్చేసి చేస్తే ఉండదండి. ఈ రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ సుప్రీంకోర్టుకి అప్పచెప్పాలి, వాళ్ళు ఏదో ఇస్తారు. ఇదంతా ఇంకా 6 నెలల్లో ఏమన్నా బయటకు వస్తే, లడ్డు బయటకు వస్తే మనం ఆశ్చర్యపోవచ్చు. రాదు ఇంకా. ఇది సుప్రీంకోర్టు ఎప్పుడు ఇలా చల్లారి పెట్టే వరకు చేస్తారు. ఎందుకంటే దేశంలో వేడెక్కిపోతే ఏదో అని ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు చాలా డీప్గా ఆలోచించి స్లో చేస్తారు. స్లో అయిపోయింది కదా ఇప్పుడు. అదే రాష్ట్ర ప్రభుత్వం సిట్ అయితే 1 నెలలో ఏదో రిపోర్ట్ ఇచ్చేది, అరెస్టులు ఇచ్చేది. ఇప్పుడు ఏం ఉండవు, టైం పడుతుంది. సో చూడాలి ఎలా మారుతుందో. ఏదైనా చల్లారిపోయింది ఇష్యూ, అది మాత్రం గ్యారంటీ. ఏం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు? వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేరు, ఎవరిని రమ్మనలేరు, ఎవరి మీద కేసు పెట్టలేరు. సుప్రీంకోర్టు అంత తీవ్రంగా విమర్శించింది. సో ఇది మనం చెప్పాలంటే ఒక సెట్ బ్యాక్. అక్కడ ఉన్న సిస్టమ్కి పొరపాటు జరిగింది, కొంచెం తొందరపడ్డారు, అది మాత్రం అందరికి తెలుస్తుంది. కానీ ఇంకా ఇష్యూ పోలేదు. ఇప్పుడు సిట్ అనేది ఎంక్వైరీ చేసి కల్తీని వాడారు, కల్తీ లడ్డూలు వచ్చినాయి, ఫ్రాడ్ జరిగింది అన్ని చూపెడితే అది వేరే విషయంగా మనకి అవుతుంది, వేరే విషయంగా అవుతుంది. అది వెయిట్ చేయాలి. ఆ వెయిట్ పీరియడ్లో మనకి సుప్రీంకోర్టు ఏమన్నదో మనకు తెలుస్తుంది. ఇంకా టైం ఉన్నది. 2 నెలల, 3 నెలల, 4 నెలల, 6 నెలల, ఇది ఎంత టైం పడుతుందో చెప్పండి. ఇంకా సిబిఐ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా. వాళ్ళు ఈ ఫైల్ తీసుకోవాలి, అనౌన్స్ చేయాలి. వాళ్ళ తరఫున ఎవరు ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు ఆఫీసర్లు ఉంటారు, ఇదంతా టైం పడుతుంది. 15 రోజులు, నెలల్లో పడుతుంది పేర్లు వచ్చేది. అలాగే పుల్లారావు గారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అంటున్నారు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ నుంచి 1 అంటున్నారు, అలాగే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అంటున్నారు కదా. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియమిస్తే ఎవరిని నియమించే అవకాశాలు ఉన్నాయి? డీజీపీని చేస్తారు, సీనియర్ ఆఫీసర్ని చేస్తారు. ఇప్పుడు సిబిఐతో మాట్లాడతారు. సిబిఐ డైరెక్టర్ చెప్తాడు. ఇప్పుడు సిబిఐ నామినేట్ చేసే అతను డీజీపీ కంటే సీనియర్ దొరకకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంచెం జూనియర్ ఆఫీసర్ని పెట్టమంటారు. సో సిబిఐ డైరెక్టర్ మాట్లాడతాడు డీజీపీతో, రాష్ట్ర ప్రభుత్వంతో. అందరూ ఆలోచించి, ఎందుకంటే సీనియారిటీ ఉండాలి. సిబిఐ ఆఫీసర్లు సీనియర్గా ఉండేటట్టుగా చేసుకుంటారు. వాళ్ళ మాట వినాలి. వాళ్ళ లీడ్ చేస్తారు ఈ ఎంక్వైరీ, స్టేట్ గవర్నమెంట్ కాదు. వాళ్ళే నాయకత్వం సిబిఐ. సో జూనియర్ ఆఫీసర్ను పెడతారని నేను అనుకుంటాను. ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ చాలా సీనియర్ అయినా ఆయన వచ్చి కూర్చోడు కదా ఈ కమిటీలో. సో ఆయన పెట్టే ఆఫీసర్ల కంటే ఒక ఆఫీసర్ కన్నా జూనియర్గా ఉండాలి. అప్పుడే ఈ ఎంక్వైరీ ముందరికి వెళ్తారు. సో స్టేట్ గవర్నమెంట్ దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటామంటే కుదరదు, సీనియారిటీ చూసుకుంటాం. అలాగే పుల్లారావు గారు, ఏదైనా ఒక కేసు విషయంలో దర్యాప్తు బృందం విచారణ చేపట్టినప్పుడు నివేదిక ఈ టైంలోగా ఇవ్వాలని ఒక టైం లైన్ పెడుతుంది సుప్రీంకోర్టు. అయితే ఈ కేసులో అలాంటిదేం పెట్టలేదు. ఎలా చూడొచ్చు సుప్రీంకోర్టు ఆదేశాలని మనం? అంటే మళ్ళీ ఎవరో వెళ్ళి అడగాలి. ఇంకా వాళ్ళకి ఎన్ని నిలబడతాది ఏంటి చెప్తారు. నేను అనుకుంటున్నా ఎవరో పిటిషన్ పెట్టి తొందరగా చేయాలని చెప్తే టైం లిమిట్ పెడతారు. 3 నెలల్లో ఇస్తారు అని మనం భావించవచ్చు.
2-3 నెలలు. ఇవ్వకపోతే ఎవరైనా కోర్టుకి వెళ్ళి మళ్ళీ టైం పెట్టండి అంటే పెడతాం. సో అది కూడా వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. మెయిన్ థింగ్ చూడండి, చల్లారిపోయింది కదా ఇష్యూ, ఇంకా చల్లారిపోయింది కదా. మీరంతా అడా వచ్చేసినా నేను అడా వచ్చేసినా చల్లారిపోయింది. ఆ కమిటీ రావాలి, పెట్టాలి, టైంకి వెళ్ళాలి, ఇంకా లైన్లో వెళ్తూ ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్కి ఇది ఊపిరి ఇచ్చారు, టైం పడుతుంది, ఆలోచించుకోవాలి. సో ఏ రకంగా తర్వాత సుప్రీంకోర్టు కూడా దీని మీద ఏం మాట్లాడొద్దని కూడా చెప్పకపోయినా వీళ్ళు ఎవరు మాట్లాడుకోరు, ఎందుకంటే సబ్జూడియస్గా ఉన్నారు కాబట్టి. సో రాబోయే రోజుల్లో ఫస్ట్ మనం వెయిట్ చేసేది సిబిఐ డైరెక్టర్ ఎవరు నామినేట్ చేస్తాడు, ఈ కమిటీ ఎవరెవరు ఉంటారు. అది వచ్చే వరకు అసలు ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు, టైము లేదు, ఏం లేదు. అటు మనం రాష్ట్ర ప్రభుత్వం పరంగా చూస్తే సిట్ దర్యాప్తు ఏర్పాటు చేసి ఒక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపి మొత్తం 3 రోజుల్లో ఒక నివేదికను కూడా రూపొందించింది కదా. సో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పటికీ కొంత చల్లారింది అని అంటున్నారు. ఈ లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇంకా ఆగాలి, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, వాళ్ళు వచ్చి చూడాలి, చెయ్యాలి, ఇదంతా ఆలోచించుకుంటారు. ఇవాళ సాయంకాలానికి ఏమంటారో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది కదా, జవాబు వస్తుంది కదా. వాళ్ళ ముందులు వెళ్ళిపోయి ఇప్పుడు ఈ విషయం మీద ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు, ఎవరిని క్వశ్చన్కి పిలవటానికి లేదు, అది మాత్రం ఆగిపోయింది, గ్యారెంటీగా ఆగిపోయింది. ఈ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఎవరించి కొత్త ఏమన్నా దొరికినాయా, కొత్త క్రైమ్స్ ఏమన్నా పట్టారా, కొత్త క్రైమ్స్ రిజిస్టర్ చేశారా, అది వేరు. ఈ లడ్డూకి సంబంధించిన దాని మీద ప్రస్తుతం హాల్ట్ అంతే. అటు సుప్రీంకోర్టు మనం చూస్తే కనుక ఈ కేసు లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంది. లడ్డూ వ్యవహారం అనేది భక్తుల మనోభావాలకి సంబంధించింది, అలా బయట పెట్టకూడదని ఒక కామెంట్ అయితే, రాజకీయ స్టంట్స్కి ఇంకా తావివ్వవు అని ఒక హాట్ కామెంట్ కూడా చేసింది కదా. సో ఈ కామెంట్స్ మనం ఎలా చూడొచ్చు? చాలా నెక్స్ట్ సెట్ బ్యాక్, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సెట్ బ్యాక్. దానివల్లే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఇది ఇంకా ఎందుకంటే 8 ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, వాళ్ళ రాజకీయ పార్టీలు మాట్లాడారు, టీటీడీ వాళ్ళు మాట్లాడారు, ప్రెస్లో మాట్లాడారు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకుండా అదో రకంగా బీజేపీ వాళ్ళు మాట్లాడారు. సో ఇదంతా ఒక కన్ఫ్యూజన్ వచ్చేసి ఎవరేం మాట్లాడుతున్నారు. అదే సుప్రీంకోర్టు కూడా అన్నారు కదా, ఇది రాజకీయంగా చేశారు, ఆగండి అన్న, ఫినిష్. ఎప్పుడైతే ఆ నిర్ణయం వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఇష్యూ చేతిలో జారిపోదాను, ఈ ఇష్యూ ఇంకా చల్లబడింది. అదే అలాగే పుల్లారావు గారు, ఇప్పుడు ఏర్పడినటువంటి బృందం ప్రధానంగా ఏ అంశాలపై ఫోకస్ చేసే అవకాశం ఉంది? అంటే లడ్డూ వ్యవహారం మాత్రమేనా, ఇతర అంశాలపై ఏమైనా ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లడ్డూ కూడా టెస్ట్ చేస్తారు, నెయ్యి టెస్ట్ చేస్తారు. ఆ వచ్చిన రిపోర్ట్ ఎంత కరెక్ట్ కాదో చూస్తారు. శాంపుల్స్ ఏం పంపించారు, ప్యూర్గా నెయ్యి లడ్డూలు కల్తీలు ఉన్నాయి లేవా అంతవరకు ప్యూర్గా, దానికంటే ఎక్కువ వెళ్ళరు, లిమిటెడ్గా వెళ్తారు. ఏ శాంపుల్ తీయాలి, జూలై శాంపుల్ ఎందుకు తీశారు, ఎన్ని ప్రశ్నలు వస్తాయి, పాత శాంపుల్లా, ఈ స్టాక్ ఎప్పుడు కొన్నారు, ఇవన్నీ చూస్తారు. సో మనం ఇది సింపుల్గా లిమిటెడ్ ఎంక్వైరీ, మిగతా విషయాల మీద టికెట్లు అమ్ముకోవటం మీద, లేకపోతే ఆ పప్పులు కొనుక్కొని డబ్బులు దొబ్బేసారు, ఎక్కువ ప్రైస్లు హుండీలు దోసేసారు, ఇవన్నీ కాదు. ఇప్పుడంగా ఇది నెయ్యి లడ్డు తయారు చేయటం అంతే, ఆ టెస్టింగ్ అంతే. 4-5 అంశాల మీద చేస్తారు లిమిటెడ్ రిపోర్ట్. కానీ ఇది మరి ఏమొస్తుందో బయటికి మనం చెప్పలేం కదా. ఇంకా కుళ్ళు ఉన్నదా, ఇంకా రోగ్స్ ఉన్నారా అక్కడ, అవన్నీ బయటకు. అలాగే రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలుచుకోలేదని ధర్మాసనం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది కదా. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? చాలా సీరియస్ గా చూడవచ్చు, చాలా సీరియస్ సెట్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖండించినట్లు లెక్క. వాళ్ళు ఏమనుకున్నా, ఏం చెప్పినా, ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖండించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అనవసరంగా చేస్తున్నావు, ఇది అలర్ట్ చేస్తున్నావు, ఏం చేతిలో లేకుండా, నీకు రిపోర్ట్ లేకుండా కల్తీ అని ఎలాగన్నా ఉన్నారు. నేనంటలేదు ఈ మాటలు, సుప్రీంకోర్టు అన్న మాట. వచ్చిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అర్థం చేసుకోవాలి, కోర్టుకు వెళ్ళలేకుండా చూసుకోవాలి, ఆ టైం ఇవ్వాలి. కోర్టుకి విషయం వెళ్ళగానే మనకి ఏదో లాయర్లు ఉన్నారు, పెద్ద లాయర్లు పెడతాం, సాధిస్తారు అని అనుకోవటం చాలా పొరపాటు చేశారు. ఇష్యూ కోర్టుకి వెళ్తాది, ఎవరో తీసుకెళ్తారు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ లైన్లో లేరు, అందుకుని అల్లరైపోయారు. బాగా అల్లరైపోయారు కదా. ఇది పెద్ద సెట్ బ్యాక్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఇంకోళ్ళు ఎవరన్నా లాభించారా, లాభించలేదు, అది వాళ్ళకి సెట్ బ్యాక్. వాళ్ళ సిస్టమ్ పనిచేయట్లేదు, వాళ్ళ నిర్ణయాలు తీసుకున్న సిస్టమ్ పనిచేయట్లేదు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా లోపం వచ్చింది.
ఎందుకు ఇలా చేశారు, ఎందుకు అల్లరి చేశారు, ఎందుకు రిపోర్ట్ లేకముందా ఎవరు సలహా ఇవ్వలేకపోయారా ముఖ్యమంత్రి గారికి? మీరు ఎక్కువ మాట్లాడు కూర్చోండి, ఇంకా రిపోర్ట్ రాలేదని చెప్పేవాడు ఎవరు లేరా? చీఫ్ సెక్రటరీ ఎవరు లేరా? అదే కలపాలి, అది ఆ లోపం కలపాలి. తప్పకుండా అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ ఇది. నేనంటాం కాదు, సుప్రీంకోర్టు ఎన్నో విధాలుగా చెప్పిన మాటలు, చాలా స్ట్రాంగ్ గా చెప్పిన మాటలు, చాలా సింపుల్ గా చెప్తున్నాను. అంటే మనం చూస్తే మొత్తం 5 మంది సభ్యులతో కూడినటువంటి బృందం ఏర్పాటు కావడానికి అందులో ఉన్న అధికారులు ఫామ్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా ముందుకెళ్ళాలి, ఏ అంశాలపై ఫోకస్ చేయాలి, విచారణ ఎలా చేయాలని దానిపై ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఒక గ్రూప్ పూర్తి స్థాయిలో విచారణ స్టార్ట్ చేయడానికి మీరు అన్నట్టు ఎంత కాలం పట్టే ఛాన్స్ ఉంటుంది? దగ్గరలో మినిమం 3 నెలల నుంచి 4 నెలలు 5 నెలలు పట్టాలి మినిమం. అంటే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో ఎప్పుడో వస్తుంది రిపోర్ట్ నేను భావిస్తాను. ఇష్యూ అంత తొందర ఇంకా కమిటీ ఫామ్ చేయలేదు. కమిటీ ఫామ్ చేయాలి, వాళ్ళు కూర్చోవాలి, మనం ఏం డిస్కస్ చేయాలి, ఇష్యూస్ ఏంటో వాళ్ళు ఇష్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి, అవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలి రిపోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. అది వచ్చిన ప్రాబ్లం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం వెళ్ళదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్లు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు. కానీ కొంచెం ఇబ్బంది, ఆ స్పీడ్గా వెళ్ళిపోవటం అవన్నీ జరగవు, స్లోగా చేస్తారు. వాళ్ళు ఆబ్జెక్ట్ చేసే వాళ్ళు కూడా ఆబ్జెక్ట్ చేయరు, కమిటీకి వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, వాళ్ళని మనల్ని పిలవమని అడగొచ్చు. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా పిలవమని అడగొచ్చు, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయాలి, తప్పదు. అలాగే సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన కామెంట్ కూడా చేసింది. ఇప్పటి వరకు మనం చూసాం లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి అనేక మంది కామెంట్స్ చేస్తూ వస్తున్నారు మీడియా వేదిక. ఇక్కడ నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఒక ఘాటు వ్యాఖ్య చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? అది చాలా బోర్డింగ్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. అందుకునే ఎవరు మాట్లాడట్లేదు కదా. ఎవరు మాట్లాడుతున్నారా? ఎంతమంది మాట్లాడేవారు దీని మీద? 7 గ్రూప్స్, 7 పెద్దవాళ్ళు మాట్లాడేవారు, పార్టీలు మాట్లాడేవారు. ఎవరు మాట్లాడట్లేదు కదా. ఆ టీటీడీ అసలు నోరెప్పట్లేదు కదా. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు దీని మీద? సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అసలైంది ఏంటంటే ఆలోచన, ఈ గుడి ఈ ట్రబుల్ వచ్చింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? ఈ గుడిని గవర్నమెంట్ చేతిలో నుంచి తీసేయాలి. అది అసలు సొల్యూషన్, అన్ని పార్టీలకి మంచి సొల్యూషన్. లేకపోతే ఈ గొడవ ఈ లడ్డూల గురించి కాదు, ఈ డబ్బు పేట్రనేజ్ గురించే కదా. ఒకనప్పుడు 5 సంవత్సరాలు ఒక బ్రాండీ కాంట్రాక్టర్ని పెట్టారు దీనికి చైర్మన్ గా. ఎన్నో సంవత్సరాల క్రితం కాదు, 20 సంవత్సరాలు. తర్వాత ఇంకో కాంట్రాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే కాంట్రాక్టర్ని పెట్టకూడదు అంటే తప్పు, నేను అలాగంటలేదు, ఆయనకి సంబంధం లేదు కదా. వ్యాపారంగా చూసుకునే వాళ్ళని పెట్టారు. ఒక పెద్ద అడ్మినిస్ట్రేటర్ని పెట్టలేదు కదా, ఒక పెద్ద కవిని పెట్టలేదు కదా, ఒక పెద్ద భక్తుడిని పెట్టలేదు కదా. సో ఇదంతా వదిలేస్తే ఈ ట్రబుల్ ఉండదు, ఇంకా మళ్ళీ ఛాన్స్ రాదు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి ఈ గుడిని మేము సమస్యకి ఇస్తున్నాం, గవర్నమెంట్ చేతిలో నుంచి తీసేస్తామంటే హిస్టారిక్ గా, చరిత్రపూర్వకంగా వాళ్ళు జ్ఞాపకం వస్తారు. కానీ ఈ లడ్డూలు, ఈ పచ్చళ్ళు, ఈ తలుపులు, ఈ బంగారాల్లో కూలిపోతే వాళ్ళకి ఏమి ఉండదు. ఇది ఒక అవకాశం వచ్చింది, వాళ్ళు తీసుకుంటారా లేదా? బీజేపీ ఎప్పుడు ఏమంటుంది, హిందువులు గుళ్ళు ఇచ్చేయండి అంటుంది కదా. ఇక్కడ ఎందుకు అంటలేదు? ఇక్కడ సైలెంట్ గా ఉంటున్నారే, అసలు మాట్లాడలేదే. అది వచ్చిన ప్రాబ్లం. ఈ గుడిని ఎవరు వదిలిపెట్టుకోవడానికి ఇష్టం లేదు. అధికారం ఉన్నంత కాలం చేతిలో పెట్టుకుని కింది ఎక్స్ప్లాయిట్ చేసి అన్ని విధాలుగా చేయటానికి ఇది దొరికింది క్లియర్గా. గవర్నమెంట్ బయట ఉన్నది, ఇష్టం వచ్చింది చేస్తున్నా. ఇంకో మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు ఆప్ చేసేవాళ్ళు లేరు. ఇది ఎలా ఈ గవర్నమెంట్ చేతిలో నుంచి తప్పించాలి ఆలోచించాలి. కానీ ఈ లడ్డూలు బాగు చేసాం, లేకపోతే కొత్త మనుషులు తీసుకొచ్చాం. మనుషులే, మనుషుల దగ్గర టెంప్టేషన్ పెట్టగానే నేనేంటి మీరేంటి అందరూ లొంగిపోతాం. అది ఆ పొజిషన్ మార్చడానికి ఉన్నారా? ఈ ప్రభుత్వం చేయగలదా? ఆ ధైర్యం ఉన్నదా బీజేపీకి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు? అదే ప్రశ్న. అలాగే ఈ వ్యవహారంలో గతంలో సిట్ ని ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఇంకో సిట్ ఏర్పాటు కాబోతోంది. ఈ 2 సిట్ల దర్యాప్తు విడివిడిగా ఉంటుందంటారా? అసలు ఆ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సిట్స్ ఇవాళ అబాలిష్ చేసేస్తారు. సాయంకాలం లోపల డీజీపీ, ఆంధ్రప్రదేశ్ పోలీసు వచ్చి మేము అది విరమించుకుంటున్నామని చెప్తారు. ఇంక దానికి రోల్ లేదు, అయిపోయింది ఆ రోల్, ఫినిష్. ఎందుకంటే ఈ సిట్ లో ఆ పోలీస్ ఆఫీసర్స్ కూడా పెట్టారు కాబట్టి ఆ సిట్ పని అయిపోయింది, ఇంకా లేదు.
అలాగే మనం చూస్తే ప్రధానంగా అందరి నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం కూడా ఒక మసీదు కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, ఆయా సంబంధించిన మత పెద్దల చేతిలోనే ఉంటుంది. గుడి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండకూడదు, ఆయా సంబంధించిన పెద్దల అది దాంట్లోనే ఉండాలని చెప్పేసి పలువురు నుంచి కూడా అభిప్రాయం వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ దిశగా అడుగులు వేసే ఏమైనా అవకాశం ఉందంటారా? అది రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి గుళ్ళన్నీ, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో. ఏ రాష్ట్ర గుళ్ళు వాళ్ళ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం సంబంధం లేదు. స్టేట్ గవర్నమెంట్ మేము ఇలా ఫామ్ చేస్తాం బై ట్రస్ట్, వైస్ ప్రెసిడెంట్ అని మీకు ఎందుకు? సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ట్రస్ట్ పెట్టారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు ట్రస్ట్కి? భారతదేశం రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. సర్దార్ పటేల్ కూడా దాని వెనకాల ఉన్నారు. తప్పేం లేదు నేను నిలబెట్టి పంపించడానికి. ఎందుకంటే చాలా కాంట్రవర్సీ రస్తమానం వస్తుంది. అది తిరుపతి గుడి గవర్నమెంట్ మారగానే ఏదో స్కాము, ఏదో స్కాండలు, డబ్బులు లాగేయటం, హిందూ మతానికి వ్యతిరేకం చేయటం అందరూ చూస్తున్నాం కదా. ఈ అవకాశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఎందుకు తీసుకోవటం లేదు? మళ్ళీ 5 సంవత్సరాలు పోయాక ఏదో చేస్తారు, చేయటం అది అనవసరం. చేస్తే 100 రోజుల్లో చేయాలి, 200 రోజుల్లో చేయాలి. నరేంద్ర మోడీ 100 రోజుల్లో ఏం చేశాడు కానప్పుడు? 370 ఆర్టికల్ కాశ్మీర్లో ఫస్ట్ టైం ఆగస్ట్ 2019లో ఎలక్ట్ అయ్యని 90 రోజుల్లో తీశాడు. ఇప్పుడు జామిలీ ఎలక్షన్ ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడు వకాఫ్ బోర్డ్ అంతా 100 రోజుల్లో. ఇప్పుడు 3వ సంవత్సరం చేస్తాం, 4వ సంవత్సరం చేస్తాం అంటే మీకు ఆ ఓపిక ఉండదు, శక్తి ఉండదు, ఇమేజ్ ఉండదు. చేస్తే ఇప్పుడు చేయాలి. ఎందుకు బీజేపీ అడగట్లేదో మాకు తెలియట్లేదు. మిగతా రాష్ట్రాల్లో అన్నింటిలో మా గుళ్ళు మాకు ఇచ్చేయండి అంటారు, తమిళనాడులో ఇచ్చేయండి అంటారు. ఇక్కడ ఎందుకు తీసుకోరు? ఎందుకు గప్ చెప్పే కూర్చున్నారు? అది వాళ్ళకి చాలా ఇది నెగిటివిటీ వచ్చేస్తుంది బీజేపీ. ఎందుకంటే నేను అర్థం ఏంటంటే ఏదో పొలిటికల్గా అందరూ ఉన్నారు కానీ ఆ ఐడియాలజీ లేదు, పాలు లేదు అని మాత్రం లేకపోతే చెప్పండి. ఎందుకు అడగట్లేదు? ఇది కరెక్ట్ టైం కదా, అడిగితే ఇచ్చేస్తారు. ఎవరు అడగట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. అదే బాగు చేస్తారు. ఎలా బాగు చేస్తాం? మనుషులను పెట్టాలి కదా. మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు? కైలాసం నుంచి వస్తున్నారు. ఇక్కడెక్కడ వాళ్ళే ఎమ్మెల్యే, మాజీ ఎంపీలు అంటే అవి. సో వేరే వ్యవహారం మీద దాని మీద కంట్రోల్ చేసుకోవచ్చు గవర్నమెంట్, ఫుల్ కంట్రోల్. కానీ మేనేజ్మెంట్ బయటకు తీసేయాలి. అది మంచి ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చేయలేదు. ఇది చేస్తే ఫ్యూచర్లో ఇంకో గవర్నమెంట్ మారిన వాళ్ళ చేతిలో ఉండదు గుడి. ఎల్లకాలం ఒక వ్యక్తి పరిపాలించదు కదా. మనమే ఉంటాం, మన వాళ్ళు ఉంటారు అనుకుంటే కష్టం. మార్పు వస్తుంది, మీ చేతిలో నుంచి జారిపోతుంది. అది హిస్టారిక్ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్. మరి వాళ్ళు తీసుకుంటారా, తీసుకోరా? అది నాకు అంత. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ జరగనుంది. దర్యాప్తు బృందంలో 2 రాష్ట్ర పోలీసు అధికారులు, 2 సిబిఐ అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ అధికారి ఉండబోతున్నారు. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు జరగబోతోంది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి లడ్డూ వివాదంలో పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేంద్రం తరపున వాదనలు సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వినిపించారు. టీటీడీ తరపున సిద్ధార్థ లూత్రా, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి తమ వాదనలు వినిపించారు. వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. లడ్డూ తయారీలో పందికొవ్వు వినియోగించారని రోహత్గి వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తులో నిజాలు బయటకొస్తాయని తెలిపారు. అయితే పందికొవ్వు వినియోగించారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు కావాలని కోరారు సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కపిల్ సిబల్. అయితే కేంద్ర ఉన్నతాధికారి నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.